నిరసన తెలుపుతాం, ప్రభుత్వాన్ని ముట్టడిస్తాం, జిల్లా వ్యాప్తంగా నిరసన తెలుపుతాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన తెలుపుతాం. వదిలిపెట్టేది లేదు. 2 రోజులు టైం ఇస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మెయిన్ కార్యక్రమం ఉన్నది, అందరూ కూడా పోవాలి. అందుకే అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు ధర్నా చేద్దాం సార్ అని, కానీ అది డిస్టర్బెన్స్ అవుతుంది. సరే పోలీసు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే పోలీసు వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని కూలగొట్టిన వాళ్ళను మీకు కేసు పెట్టాం, ఆ కేసు మీరు పెట్టాలి. ఎందుకంటే మీరు అధికార లాంఛనాలతో గట్టిగా చేశారు. అధికార లాంఛనాలతో విగ్రహం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అసూటి వ్యక్తినే ఈ విగ్రహాన్ని కూలగొట్టిందంటే ఎంత దౌర్జన్యం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము వదిలిపెట్టేది లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, కార్యకర్తలకు నాయకులకు ఇవాళ ఓపిక పట్టండి. ఆవేదన నాకు అర్థమైంది. ఇవాళ ఒక్కరోజు మనం పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమంలో మన అందరం కూడా ఆయన కాడ నివాళులు అర్పించాలి. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా నిరసన తెలుపుతాం, ప్రభుత్వాన్ని ముట్టడిస్తాం, జిల్లా వ్యాప్తంగా నిరసన తెలుపుతాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన తెలుపుతాం. వదిలిపెట్టేది లేదు. 2 రోజులు టైం ఇస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మెయిన్ కార్యక్రమం ఉన్నది, అందరూ కూడా పోవాలి. అందుకే అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు ధర్నా చేద్దాం సార్ అని, కానీ అది డిస్టర్బెన్స్ అవుతుంది. సరే పోలీసు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే పోలీసు వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని కూలగొట్టిన వాళ్ళను మీకు కేసు పెట్టాం, ఆ కేసు మీరు పెట్టాలి. ఎందుకంటే మీరు అధికార లాంఛనాలతో గట్టిగా చేశారు. అధికార లాంఛనాలతో విగ్రహం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అసూటి వ్యక్తినే ఈ విగ్రహాన్ని కూలగొట్టిందంటే ఎంత దౌర్జన్యం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము వదిలిపెట్టేది లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, కార్యకర్తలకు నాయకులకు ఇవాళ ఓపిక పట్టండి. ఆవేదన నాకు అర్థమైంది. ఇవాళ ఒక్కరోజు మనం పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమంలో మన అందరం కూడా ఆయన కాడ నివాళులు అర్పించాలి. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా